ఏయ్ మీరేంటి ఇక్కడ? అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ సెక్యూరిటీ! ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నా కంపెనీలోకి నన్ను రాకుండా అడ్డుకునేదెవరు? నీ కంపెనీయా ఇదా? సేల్స్ మొత్తం పడిపోయి నీ కంపెనీ దివాలా తీయగానే మతిపోయిందా ఏంటి? జరిగింది తెలిస్తే నీ మతిపోతుంది వేదవతి. ఈ క్షణం నుంచి ఈ కంపెనీలో 42% షేర్స్ నావి. అంటే ఈ కుర్చీ నాది. ఏంటి ఇవిడ చాలా ఓవర్ చేస్తోంది. ఆ కుర్చీ నాది కదా. ఇంకా నీకు అర్థం కాలేదా? నువ్వు నీ మేనల్లుని వాడుకున్నావు, నిన్ను మా మేడం వాడుకుంది. ఫైల్లో పైన 10 పేజీల వరకే నీ పేరు, తర్వాత మొత్తం మా మేడం పేరే. అంటే కంపెనీ షేర్లు, ఆ కుర్చీ మా మేడందే. ఏయ్ మర్యాదగా లేచి బయటకు వెళ్ళకపోతే పోలీసుల్ని పిలిపించాల్సి వస్తుంది. కంపెనీలో మెజారిటీ షేర్ హోల్డర్తో సరిగ్గా బిహేవ్ చేయకపోతే తిరిగి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇందాకటి నుంచి మెజారిటీ షేర్స్ ఉందంటున్నావు. ఎన్ని షేర్స్ నీ పేరు మీద ఉన్నాయి? ఎన్ని కొన్నావు? కొన్నవి కాదు, లాక్కున్నవి. ₹1000కి కక్కుర్తి పడి 5 పేజీలు చదివించి ఆపేశాను. 10 పేజీలు చదివింటే అప్పుడే తెలిసిపోయిండేది. ఎంత పొరపాటు అయిపోయింది. చూడండి, ఏంటి అంతసేపు చూస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా? ఎందుకు అర్థం కాలేదు? బాగానే అర్థమైంది. ఫైల్ చూసి ఏడుస్తారనుకుంటే నవ్వుతున్నారేంటి శివానందం? కంపెనీలో షేర్స్ పోయాయని పిచ్చి పట్టినట్టుంది. అలాగే ఉంది మేడం. ఏయ్, ఆపండి. పిచ్చి పట్టినట్టు ఎందుకలా నవ్వుతున్నారు? మా కాదు, నీకు పిచ్చి పట్టింది. లేదంటే చిన్నపిల్లల పాటల మీద సంతకాలు పెట్టి తీసుకొచ్చి షేర్స్ నావి, కుర్చీలు నావి అనంటే నమ్మక ఇంకేం చేయాలి?
చిన్నపిల్లల పాటలా? చిన్నపిల్లల పాటలేంటి? చిన్నపిల్లల రైమ్స్ ఉంటాయి కదా, అవి రాద్దాం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ప్రియం వద ప్లాప్ స్టార్. Humpty Dumpty sat on a wall. Cecical is a very big fool. ఇదేంటి మేడం, చిన్నపిల్లల పాటలు ఉన్నాయి? షేర్స్ అన్ని నా పేరున వచ్చేలా ఫైల్ రెడీ చేయమంటే చిన్నపిల్లల పాటలు రాస్తావా? లేదు మేడం, నేను కరెక్ట్గానే ఫైల్ రెడీ చేశాను. మరి ఈ పాటలు ఇందులోకి ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. నేనే పెట్టాను. శ్రావణి, Twinkle twinkle little star, how I wonder what you are. రైమ్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు చేసిన పని ఇదంతా? ఎంత ధైర్యం నీకు? మమ్మల్ని ఫూల్స్ చేస్తావా? ఎస్, కరెక్ట్ గానే చెప్పారు. అందరి ముందు ఇలా ఫూల్స్ ని చేయాలని ఇలా చేశాను. మీ ప్లాన్స్ గురించి నాకెప్పుడో తెలుసు. ఒక్క మాట మా అత్తయ్య వాళ్ళతో చెప్పుంటే ఎప్పుడో మీ ఆట కట్టించేవాళ్ళు. కానీ నువ్వు మళ్ళీ ఇలాంటి పని చేయకుండా ఉండాలంటే సరైన వాత పడాలి కదా. అందుకే నీ ప్లాన్కి రివర్స్ ప్లాన్ చేశాను. ఇంకొకసారి నా మెట్టనింటి నీడని తాకాలని చూసినా ట్రీట్మెంట్ దారుణంగా ఉంటుంది. పాపం 10 రోజుల నుంచి ప్లాన్స్ చేస్తూ తెగ కష్టపడిపోయినట్టున్నారు. మర్యాదగా నోరు మూసుకుని బయటికి పోండి. గెట్ అవుట్. నా మొగుడిని జైలుకు పంపించినప్పుడే నిన్ను వేసేసి ఉండాల్సిందే. వద్దన్నాడు కదా అని వదిలి తప్పు చేశానే. ఇప్పుడు నాతోనే ఆడుకున్నావు కదా, వదలను. నీ అంతు చూడందే నిన్ను వదలను. ఇంకొక్క మాట మాట్లాడితే ఇక్కడే నీ అంతు చూడాల్సి వస్తుంది. గెట్ అవుట్.
ఎంత మంచి పని చేశావమ్మా. వాళ్ళు కంపెనీ మాది, షేర్స్ మా పేరున ఉన్నాయనంటే గుండెల్లో రాయి పడినట్టయిందమ్మా. కంపెనీతో పాటు మన కుటుంబం పరువు కూడా పోకుండా కాపాడావు. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ చెప్తారేంటత్తయ్య? మన కంపెనీని కాపాడుకోవడం నా బాధ్యత. అవునమ్మా, ఇంత బాధ్యతగా ఉన్నావంటే నువ్వింట్లో అడుగుపెట్టిన వెంటనే కుటుంబ బాధ్యతలన్నీ నీ చేతిలో పెట్టి గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోవచ్చు. నీలాంటమ్మాయి నా కోడలంటే నిజంగా గర్వంగా ఉందమ్మా. అవును, ఇదంతా నువ్వెలా చేయగలిగావు? ఈ కంపెనీ వ్యవహారాలన్నీ నీకెలా తెలుసు? మొన్న నేనే చెప్పానమ్మా, నాని లేడు, బోర్డు మీటింగ్ గురించి టెన్షన్గా ఉంది, అలాగే వాళ్లతో ప్రమాదం ఉంది అని ఏదో మాట వరుసకి చెప్పాను. లాయర్ కదా, ప్రమాదం ముందే పసిగట్టి సాల్వ్ చేసేసింది. అంతే కదా మేడం? అవునవును, అంతే. బయటే ఉండి ఇంత చేశావంటే కోడలిగా ఇంట్లో అడుగు పెడితే ఇంకెంత చేస్తావు? తొందరగా ఇంటికొచ్చేయమ్మా. వచ్చేయాలనే ఉందత్తయ్య, కానీ ఏదో ఒక సమస్య. కానీ ఇంకా ఎక్కువ ఆలస్యం చేయను. అన్ని సమస్యల్ని చక్కబెట్టుకుని మీ అబ్బాయిని తీసుకుని మీ దగ్గరకు వచ్చేస్తాను. అవునత్తా, ఈ గొడవలో పడి అడగడం మర్చిపోయాను. నువ్వు వాళ్ళతో వచ్చావేంటి? దొరికిపోయాను. ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి? అవును వదినా, నువ్వు వాళ్లతో వచ్చావేంటి? వాళ్లకు నీకు సంబంధం ఏంటి? పిన్ని వాళ్ళతో రాలేదత్తయ్య, నాతో వచ్చింది. నీతో వచ్చిందా? అవునత్తయ్య, అసలు నేను ఇదంతా చేయగలిగాను అంటే పిన్ని నాకు సహాయం చేయడం వల్లే. నిజమా? అవును, మన కంపెనీ గురించి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి పిన్ని నాకు చాలా హెల్ప్ చేశారు. చివరి వరకు చెప్పొద్దని నేనే చెప్పాను. అవునా? చాలా సంతోషంగా ఉంది వదిన. మంచి పని చేయడమే కాక ఇంటికి రాబోయే కోడలతో కలిసి చేసావు చూడు, ఇంకా సంతోషంగా ఉంది. సరే అత్తయ్య, నేను ఇక బయలుదేరుతాను. అప్పుడేనా? కోర్టు దగ్గర చాలా పనుంది అత్తయ్య. పిన్ని, నన్ను కోర్టు దగ్గర డ్రాప్ చేయరా? అదేంటి పిన్ని అలా చూస్తున్నారు? మీరే కదా తీసుకొచ్చారు. ఇప్పుడు నన్ను ఎవరు డ్రాప్ చేస్తారు? నేను చేస్తాను మేడం. అయ్యో, ఆఫీస్లో మీకు ఎన్ని పనులున్నాయో ఏంటో. అత్తయ్య గారికి మీరు తోడుగా ఉండండి. పైగా పిన్ని గారు నాకు చేసిన సహాయానికి స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పాలి కదా. పిన్ని గారు పదండి. ఓకే, వస్తాను అత్తయ్య గారు. అమ్మయ్యా, పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుందమ్మా. నువ్వు గనక కలగజేసుకొని నాతో వచ్చిందని చెప్పకపోయింటే అడ్డంగా దొరికిపోయి ఉండేదాన్ని. అవును, ఇదంతా జరగడానికి నేను ఒక కారణం. ఆ విషయం నీకు ముందే తెలుసు కదా. అయినా అన్ని నిజాలు బయటపెట్టి నువ్వు నా గురించి మాత్రం ఎందుకు చెప్పలేదు? నన్నెందుకు సేవ్ చేసావు శ్రావణి? శ్రావణి కాదు పిన్ని, ధరణి.
చిన్న కోడల్ని ధరణి. నువ్వు ధరణివా? ఏ ఇంకా నమ్మకం కుదరడం లేదా? మీరు ఏ రూపాన్నైతే అడ్డం పెట్టుకొని నాకు ఆయనకి మధ్య చిచ్చు పెట్టాలని చూశారో ఆ రూపాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆట మొత్తం ఆడాను. అయినా ఆయన దగ్గర నా గురించి చెడుగా చెప్పి మా మధ్య గొడవలు పెట్టి ఒక రకంగా మాకు మంచి చేశారు పిన్ని. లేదంటే మీ మీద అనుమానం వచ్చుండేదే కాదు, మిమ్మల్ని ఫాలో అయ్యి మీ కుట్రనంతా బయట పెట్టే ఛాన్స్ వచ్చుండేదే కాదు. మిమ్మల్ని ఫాలో అయ్యి మీతో పాటు మినిస్టర్ భార్య ఇంటికి వచ్చి మీ ప్లాన్ ఏంటో తెలుసుకున్నాను. అచ్చో అలాంటి ఫైలే చిన్న పిల్లల రైమ్స్ తో చేసి మీ బెడ్రూమ్ లోకి వచ్చి ఒరిజినల్ ఫైల్ ప్లేస్ లో ఆ ఫైల్ పెట్టాను. నేనెప్పుడు మీ బెడ్రూమ్ లోకి వచ్చానా అని ఆశ్చర్యపోతున్నారా? ఇలాగే మా అక్క గెటప్ లోనే మీ ఇంటికొచ్చి మీ మీద కావాలనే కాఫీ పోసి చీర మారుస్తున్నట్టు మిమ్మల్ని బాత్రూమ్ లో పెట్టి చివరికి సంతకం పెట్టించిన చిన్నపిల్లల రైమ్స్ మీద పెట్టించి మిమ్మల్ని అందరినీ ఫూల్స్ ని చేసేసాను. నేను ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసుకుంటే నన్నే దెబ్బతీస్తావా? వదల్నే నిన్ను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? అసలు మీరు చేసిన దానికి మిమ్మల్ని అక్కడే వాళ్ళందరితో పాటు నిలదీసి ఇంట్లో నుంచి మిమ్మల్ని మెడపట్టి బయట గెంటించాల్సింది. కానీ ఎందుకు వదిలేసి వెనకేసుకొచ్చానో తెలుసా? మిమ్మల్ని ఇప్పుడు బయట గెంటేస్తే మీరు ఏ రహస్యాన్ని అయితే అడ్డం పెట్టుకుని మా మావయ్య గారిని భయపెడుతున్నారో దాన్ని బయట పెట్టి పరువు తీస్తారని తెలుసు. అందుకే వదిలేశాను. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? మీ బుద్ధి ఎప్పుడైతే బయటపడిందో అప్పుడే ఆ బుద్ధి వెనక ఉన్న పాడు ఆలోచనలన్నీ తెలుసుకున్నాను. మా అమ్మ కూడా సెకండే, కానీ మా నాన్న దగ్గర నుంచి రూపాయి కూడా రానిచ్చుకోలేకపోయింది. ఇప్పుడు నేను నానా పాటలు పడుతూ మీలాంటోళ్లతో చేతులు కలపాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నిజం బయట పెడతానని మీరు భయపెట్టచ్చు. మీరు నిజం బయట పెడితే మీరు చేసిన పనులన్నీ సాక్ష్యాధారాలతో సహా నేను బయట పెడతాను. మీరు నిజం బయట పెడితే నా మెట్టినింటి పరువు కొంచెం పోవచ్చేమో, కానీ నేను నిజం బయట పెడితే మీకు బ్రతుకే లేకుండా పోతుంది. కాబట్టి మిగిలిన బతుకు నేను వేసిన భిక్ష అనుకొని ఇంకెలాంటి పిచ్చి వేషాలు వేయకుండా బతకండి. ఏయ్, ఏదో పెద్ద సాధించిన దానిలా వచ్చి నీ మెట్టినింటిని కాపాడాలనుకున్నావేమో, కానీ నేను మాత్రం వదల్లో.
మళ్ళీ అవకాశం రాకపోదు, అప్పుడు నిన్ను నీ మెట్టినింటిని ఏవి చేయలేవు.